అని నువ్వు కథ చెప్పే గుర్తుందా? కథ చెప్పిన రోజు గుర్తుంది కదా? కథ చెప్పినప్పుడు అంటే ఐ సెడ్ దట్ ఇన్సిడెంట్ బట్ ఐ నెవర్ ఆస్క్డ్ వాట్ హీ ఫెల్ట్. కథ చెప్పారండి, వెళ్ళి హక్ చేసుకొని నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు, యూ విల్ బి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, చాలా బాగుంది కానీ నేను ఈ సినిమా చేయనని. అప్పుడు నీ మైండ్ లో ఏంటి ఫీలింగ్ చెప్పు? అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు. సో వెంకీ హాసన్ రాస్తే ఒక 100 వెంకీ హాసన్ వేసుకోవాలి. సో నాకు ఫస్ట్ పడ్డది అంటే జర్క్ అయ్యా నేను. ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని మీరు నా స్టార్ అనుకొని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని చెప్పారు. ఫస్ట్ నన్ను ఒక బ్రహ్మానంద గారు గిఫ్ట్ వేసుకోండి ఇలా ఉంటది చిన్న అని బయటకు వెళ్ళాను. ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, వీడు ఏదో ఈ ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనబడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనపడింది. సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు. అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైం గ్రాటిట్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి. నేను నువ్వు చేసుకునే కథకి హీరో నేను, నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు. ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తా. ఇప్పుడు నేను ఓం తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను. ఇప్పటికీ గుర్తుంది నాకు గూస్ బంప్స్ ఆ డైలాగ్. నేను నీ కోసం సినిమా తీస్తా అంటే ఎక్కడో నా కెరీర్ గురించి నేను పడే తపనో ఏంటో తెలియదు. ఒక డైరెక్టర్ ని ఒక ఇండస్ట్రీకి ఇద్దాం అనుకున్నాడు ఏంటో, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు. సో అంటే ఆయన చేయకూడదు అనుకోవచ్చు బట్ తెలీదు. బట్ ద రిజల్ట్ అండ్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఒక అనిల్ రావుపూడి అనేవాడు ఒక 10 years ఒక కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఐఎమ్ హియర్. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాకు రీబర్త్ అంటే పటాస్ అంటే మా ఇద్దరికి. బట్ మోర్ దాన్ గ్రాటిట్యూడ్ నేను ఉండాలి ఆయనకి, ఎందుకంటే సో నేను కళ్యాణ్ గారి ప్రొడక్ట్ అని చెప్పుకుంటాను. సో ఈ సినిమాలో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి మనము? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఇట్స్ ప్యూర్ ఎమోషనల్ ఫిల్మ్ అండి. 100% కథ దాటి బయటికి వెళ్ళలేదండి అండ్ ఎమోషన్ దాటి మేము బయటికి వెళ్ళాం. బట్ వన్ థింగ్ ఐల్ టెల్ యూ అండి, ద లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఐ కెన్ ప్రామిస్ యూ, అంటే మళ్ళీ అది నేను చెప్పచ్చా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా నాకు తెలియదు కానీ మన ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. నో వన్ హ్యాస్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఎండింగ్. యూ విల్ సీ దట్ అండ్ ఇట్ ఇస్, నేనైతే డెఫినెట్లీ చెప్తానండి, మదర్ మీద ప్రేమ ఉన్న ప్రతి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే ఆర్ మదర్ ఆర్ సన్ విల్ డెఫినెట్లీ క్రై ఎట్ ద ఎండ్. కళ్ళంటే వాళ్ళకి తిరిగి నీళ్ళు వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ అండి. ఇట్ విల్ బీ లైక్ అన్ ఎపిక్ అనిపిస్తుంది నాకు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం మేము ఫర్ April 18th టు కమ్ అండ్ వాచ్ ద మూవీ. అండ్ మీరు ఇంత చెప్పారు కాబట్టి ఆ క్లైమాక్స్ కోసం మరింత వెయిట్ చేస్తున్నాం. మీరు చూడాలి, ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్, యూ విల్ ఫీల్ ఇట్.